मुकामी एमएलए मुर्ज राजशेखर रेड्डी ने मल्काजगिरी हलके में एमएलए कैंप ऑफिस न होने की वजह से अवाम को दरपेश मसाइल से हुकूमत को आगाह करने के लिए एक इख्तिराई अंदाज में एहतजाज किया। जीएचएमसी दफ्तर के सामने एक दरख्त के नीचे बैठकर एमएलए ने लोगों से बातचीत की और इनके मसाइल दरियाफ्त किए। उन्होंने इस बात पर अफसोस का इजहार किया कि मुतादिद बार इस मामले को हुकूमत की तवज्जो में लाने और हुक्काम से मुस्तकिल कैंप ऑफिस कायम करने की दरख्वास्त करने के बावजूद जो अवाम की रसाई हो उन्हें कोई जवाब नहीं मिला। इस तनाजुर में बिलाखिर उन्होंने दरख्त के नीचे एक आर्जी कैंप ऑफिस कायम किया और खुद लोगों के मसाइल सुनने और इनके हल के लिए इकदाम उठाए। इससे मल्काजगिरी के लोगों को कुछ राहत मिली जो इस उलझन में थे कि अपनी शिकायत का इजहार करने के लिए कहाँ जाए। लोगों का मुताला है कि हुकूमत फिलफौर मल्काजगिरी हलके के लिए मुस्तकिल कैंप ऑफिस कायम करे। इस मौके पर मल्काजगिरी रुकन असम्बली मुर्ज राजशेखर रेड्डी ने मीडिया को तफसीलात से वाकिफ करवाया। गवर्नमेंट ఆఫీసుల చుట్టూ తిరగలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మాట అందరూ చూస్తూనే ఉన్నారు। అదే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసిందో ఇంద్రమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా అని ప్రతిసారి వచ్చి అడగడం కూడా జరుగుతుంది। అదే కాకుండా మరి రాజీవ్ యువ వికాసం కూడా ఎప్పటి నుంచి లోన్స్ ఇష్యూ చేస్తారని అడుగుతున్నారు। పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇష్యూ చేస్తున్నారు అని అడుగుతున్నారు। మరి అధికారులను ఎప్పుడు అడిగినా వాళ్ళు సమాధానం దాటవేస్తున్నారు కాబట్టి ఇక్కడనే వచ్చి కూర్చోవాలా, ఇంకా ఇక్కడనే ఏ సమస్య ఉన్నా ఇక్కడ నుంచే పరిష్కరించుకోవాలా। ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక మల్కాజ్గిరి తప్ప మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది। బట్ ఇక్కడ నేను ఎన్నిసార్లు విన్నవించుకున్నా, కలెక్టర్ గారిని విన్నవించుకున్నాను। ఆయన కమిషనర్ జిహెచ్ఎంసీ దగ్గర పొండి అంటాడు, జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర పోతే మీ డీసీని ఫస్ట్ అడుగంటారు, డీసీని అడిగితే మా జెడ్సీని అడుగంటారు, జెడ్సీని అడగమంటే మళ్ళీ కమిషనర్ని అడుగుని ఇట్లా ప్రతి సందర్భంలో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుతున్నారు। ఎందుకంటే ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలంటే ఒక ఎమ్మెల్యేకి క్యాంప్ ఆఫీస్ అవసరము ఉంటుంది, అక్కడ నుంచి ప్రజాపాలన సరిగా జరుగుతుంది అనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించిండ్రు। మరి ఈ ప్రభుత్వం మాకు ఒక ఆఫీస్ ప్రొవైడ్ చేయమంటే చేయట్లేదు। అదేవిధంగా ఒక పిఏని కూడా ఇవ్వమంటే ఇంతవరకు కూడా ఒక పిఏని ఇవ్వకపోవడం ఎన్నిసార్లు అంటే అక్కడ అసెంబ్లీ సెక్రటరీ గారిని అడిగినాం, జిఏడికి అడిగినాము, ఎవరిని అడిగినా కానీ ఏం సమాధానం రాదు। సో ఇటువంటి అన్ని సమస్యలని అధిగమించాలంటే ఇక మాకే ఇక చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక ప్రతిరోజు వచ్చి ఇక్కడనే ప్రజలని ఇక్కడనే పిలిపించుకొని అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి వారిపై ఒత్తిడి చేసి వాళ్ళ పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది।